ఇవాల్టి వీడియోలో నేను స్టడీ చేస్తున్న ఒక రైల్వే కంపెనీ గురించి మాట్లాడతానండి. ఈ స్టాక్ తాలూకా ప్రోగ్రెసివ్ జర్నీ మొత్తం ఒకసారి మీకు చెప్తాను. ఖచ్చితంగా దీంట్లో మనకి గ్రోత్ స్టాక్ ఉండాల్సిన లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి మంచి మంచి స్టాక్స్ గురించి, మంచి మంచి సెక్టార్స్ అవకాశాల గురించి మనం రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటామండి. ఇలాంటి విషయాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా వాట్సాప్ నంబర్ ని సేవ్ చేసుకోండి. మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒకసారి లైక్ చేయండి. ఇవాళ మనం మాట్లాడుకుంటున్న కంపెనీ ఎయిర్ ఫ్లోవర్ రైల్ టెక్నాలజీ అండి. నేను ఈ కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీ దగ్గర బిజినెస్ ఏంటి, ఇలాంటివన్నీ స్టడీ చేశాను. ఒక్కసారి స్క్రీన్ పాస్ చేసుకుని ఈ 5 పాయింట్లు చదవండి. ఎక్కువ టైం కన్జ్యూమ్ చేయకుండా ఈ స్టాక్ గురించి ఇంపార్టెంట్ విషయాలు నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఈ కంపెనీ దగ్గర గ్రోత్ ప్రాస్పెక్ట్స్ గురించి మనం చూసుకుంటే FY25 దగ్గర రెవెన్యూ 192 కోట్లు అయితే ఉందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే 26 కోట్ల కింద అయితే కనిపిస్తుంది. FY26 కి 300 నుంచి 350 కోట్ల రెవెన్యూస్, అలాగే FY27 కి 500 నుంచి 550 కోట్ల వరకు రెవెన్యూస్ వస్తాయని చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళు గైడ్ చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ ఆర్డర్ బుక్ 400 నుంచి 500 కోట్ల వరకు కనిపిస్తుందట. అది ఫర్దర్ గా 1000 కోట్లకు రీచ్ అవుతుందట అండి. అయితే ఈ కంపెనీ తలక మెయిన్ గ్రోత్ అంతా కూడా రైల్వే రీఫర్బిష్మెంట్, డిఫెన్స్ ఆపర్చునిటీస్ మీద డిపెండ్ అవుతుంది. సో ఫ్యూచర్ లో వచ్చే ఆపర్చునిటీస్ అంటే ఆర్డర్ బుక్ ని మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. ఇక ఈ కంపెనీ తలక ప్రాఫిటబిలిటీ గానీ, కంపెనీ తలక ఎఫిషియన్సీ గానీ చూసుకుంటే కంపెనీ తలక ROCE 32% ఉందండి. ఇది చాలా చాలా బెటర్ నెంబర్. అలాగే ROE 31% కనిపిస్తుంది. సో స్ట్రాంగ్ ప్రాఫిటబిలిటీ అనేది కంపెనీకి అయితే ఉంది. ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా స్లైట్ గా ఇంప్రూవ్ అయ్యాయండి. 24 to 26% ఓపీఎంస్ అంటే అది చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. ఇక ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్స్ 12% వరకు గోయింగ్ ఫార్వర్డ్ ఉంటాయని చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఇది కూడా స్ట్రాంగ్ నెంబరే. ఇక ప్రాఫిట్ గ్రోత్ గురించి మాట్లాడుకోవాలండి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్తున్నారు. అది కూడా ట్రైలింగ్ 12 మంత్స్, లాస్ట్ 12 మంత్స్ లో చూసుకుంటే 70% అబోవ్ కనిపిస్తుందట. ఇది చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ప్రాఫిట్ ని చూస్తున్నా, కంపెనీ యొక్క ఎఫిషియన్సీని చూస్తున్నా ఒక విషయం చాలా క్లారిటీగా కనిపిస్తుందండి. ఏంటి అంటే ప్రాఫిట్స్ అయితే కనిపిస్తున్నాయి కానీ క్యాష్ ఫ్లోస్ దగ్గర మాత్రం కంపెనీ స్టిల్ ఇంకా ఇబ్బంది పడుతుంది. అలా అని చెప్పి క్యాష్ ఫ్లోస్ బాగులేవు అని చెప్పడానికి లేదు. బట్ ఒక కన్ను అయితే క్యాష్ ఫ్లోస్ మీద వేసి ఉంచాలి మనం. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకునే ఇంపార్టెంట్ మెట్రిక్ ఏంటి అంటే వాల్యుయేషన్స్ అండి. ఒక కంపెనీ ఎంత చిన్నదైనా పెద్దదైనా బాగా పర్ఫామ్ చేస్తున్నా, ఫ్యూచర్ లో ఎంత గ్రోత్ వస్తుందన్నా ఎగ్జిస్టింగ్ వాల్యుయేషన్స్ అంటే మనం ఈ కంపెనీని తక్కువలో కొనుక్కుంటున్నామా, ఎక్కువ డబ్బులు పెట్టుకునేసుకుంటున్నాం అనే విషయం మనకు తెలియాలి. కంపెనీ దగ్గర పిఈ 23-24 దగ్గర అయితే కనిపిస్తుంది. మార్కెట్ క్యాప్ అరౌండ్ 600 దగ్గర కనిపిస్తుంది. ఇదే సెక్టార్ లో మిగిలిన స్టాక్స్ తో కంపేర్ చేస్తే పర్వాలేదు అనిపిస్తున్నా, కంపెనీ మేనేజ్మెంట్ ఇస్తున్న గైడెన్స్ ప్రకారం లేదు, కంపెనీ ఎగ్జిస్టింగ్ గ్రోత్ ని కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా ఈ స్టాక్ లో పిఈ రీరేటింగ్ అనేది జరిగే అవకాశం మనకి కనిపిస్తుంది. అంటే సింపుల్ గా మనం ఏంటి అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఈ కంపెనీ ఎలాంటి రిజల్ట్స్ ప్రకటిస్తుందో అలాంటి రిజల్ట్స్ ప్రకటిస్తే ఇంకా మంచి వాల్యుయేషన్స్ లోకి ఇదైతే వెళ్తుందండి. అంటే ఫ్యూచర్ లో మనకి స్టాక్ తాలూకా ప్రైస్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పాయింట్ జాగ్రత్తగా గమనించండి. వాల్యుయేషన్స్ ప్రకారం తక్కువలోనే కనిపిస్తున్నా రిజల్ట్స్ బాగుంటేనే ఈ కంపెనీ తాలూకా వాల్యుయేషన్స్ మనం కన్సిడర్ చేస్తామండి తక్కువని. సో ఇప్పుడు ఒక నెగిటివ్ పాయింట్ మాట్లాడుకోవాలండి. వర్కింగ్ క్యాపిటల్ గానీ, క్యాష్ ఫ్లోస్ గానీ. ఈ కంపెనీ యొక్క డెటార్ డేస్ అయితే ఆల్మోస్ట్ చాలా హై కనిపిస్తుంది. 242 డేస్ కనిపిస్తుంది. అంటే పేమెంట్స్ మనకి డిలే అవుతున్నాయి అనమాట. ఇన్వెంటరీ డేస్ కూడా ఆల్మోస్ట్ 200 డేస్ కింద అయితే ఉన్నది. క్యాష్ కన్వర్షన్ సైకిల్ అయితే 230+ డేస్ కనిపిస్తుంది. అంటే కంపెనీకి డబ్బులు రావాల్సినవి కానీ, పేమెంట్స్ రావడం కానీ ఇవన్నీ కూడా కాస్త టైం పట్టేస్తున్నాయి బాగా. సో 2025లో కంపెనీకి మంచి ప్రాఫిట్లు వచ్చినా కూడా క్యాష్ ఫ్లో ఎప్పటికీ నెగిటివ్ గా ఉంది. అండ్ క్యాష్ ఫ్లోకి సంబంధించి, వర్కింగ్ క్యాపిటల్ కి సంబంధించి ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి, లార్జ్ వర్కింగ్ క్యాపిటల్ అనేది కంపెనీకి కావాలి. సో ఫ్యూచర్ లో గ్రోత్ ఇంకా రావాలి అంటే వర్కింగ్ క్యాపిటల్ ఇంకా ఎక్కువ ఉండాలి. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది, క్యాష్ ఫ్లోస్ సంబంధించి ఒక కన్నేసి ఉంచాలని ఎందుకు చెప్పుకున్నాం, ఇప్పుడు పాయింట్ తెలిసిందా అండి. ఇక ఈ కంపెనీ దగ్గర బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకుంటే బారోయింగ్స్ పర్వాలేదండి, కానీ వర్కింగ్ క్యాపిటల్ కోసం అయితే వీళ్ళు లోన్స్ చాలా సిగ్నిఫికెంట్ గా పెడుతున్నారు. మనం ఇప్పుడే అనుకున్నాం కదా, వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ ఉంటే గానీ గ్రోత్ సస్టైన్ అవుదని. సో బారోయింగ్స్ తో పాటు, వర్కింగ్ క్యాపిటల్ తో పాటు కంపెనీ రిజర్వ్స్ కూడా మనకి పెరుగుతున్నాయండి. ఎస్పెషల్లీ IPO తర్వాత, రీసెంట్ ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత రిజర్వ్స్ పెరగడం కాస్త పాజిటివ్ విషయమే. కంపెనీ దగ్గర టోటల్ లైబిలిటీస్ పెరుగుతున్నాయండి. కాకపోతే ఏంటంటే ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తున్నారు కనుక లైబిలిటీస్ కూడా పెరుగుతున్నాయి. సో ఈ కంపెనీ దగ్గర గ్రోత్ ని మెయిన్ గా వీళ్ళు రీసెంట్ గా వచ్చిన IPO ఫండ్స్ ద్వారా, కొంత అప్పుల ద్వారా, కొంత మేనేజ్ చేస్తున్నారనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో బ్యాలెన్స్ షీట్ ఏంటి అంటే స్టేబుల్ అండి. అబ్బా సూపర్ అనడానికి లేదు, ఇది రిస్క్ అని చెప్పడానికి లేదు, పర్వాలేదు అనిపిస్తుంది బ్యాలెన్స్ షీట్. ఇక ప్రమోటర్ల వాటా అంటే షేర్ హోల్డింగ్ గురించి మాట్లాడుతున్నామండి. ప్రమోటర్లు ఆల్మోస్ట్ 54% ఆఫ్ ద కంపెనీని హోల్డ్ చేస్తున్నారు. ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ కూడా కనిపిస్తుందండి, కాకపోతే చాలా లోగా ఉంది. FIS జస్ట్ 2 to 3% మాత్రమే ఉన్నారు.
డిఐఎస్ మాత్రం 1% ఉన్నారు. కానీ పబ్లిక్ షేర్ హోల్డింగ్ మాత్రం 40% అబోవ్ మనకు కనిపిస్తుంది. అంటే ఎస్ఎంఈ స్టాక్ కనుక, ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ తక్కువ ఉంది కనుక చాలా చాలా వాలటైలిటీ ఎక్కువ ఉంటుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ స్టాక్ లో ప్రైస్ మూమెంటం మాక్సిమం రిటైల్ సెంటిమెంట్ మీద లేదంటే మార్కెట్ వాలటైలిటీ మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఇదే ఇండస్ట్రీలో రిమైనింగ్ కంపెనీస్ తో మనం కంపేర్ చేసుకుంటే ఎయిర్ ఫ్లో మనకి ఆర్ఓసి చాలా ఎక్కువ ఉన్న కంపెనీగా అర్థమవుతుంది. సో ఇది ఒక పాజిటివ్ సైన్ అండి. కాకపోతే స్టిల్ ఇంకేదో ఒక ఎస్ఎంఈ అని కూడా కాదండి, చిన్న ఎస్ఎంఈ. సో దీన్ని పెద్ద పెద్ద కంపెనీస్తో, రైల్వే సెక్టార్ స్టాక్స్తో మనం కంపేర్ చేయలేం కనుక కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇక ది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అండి, స్మాల్ క్యాప్ కంపెనీస్ అయినా, ఎస్ఎంఈ కంపెనీస్ అయినా, లేదు ఓవరాల్ గా చిన్న కంపెనీస్ లో అతి ముఖ్యమైనది ఏంటి అంటే కార్పొరేట్ గవర్నెన్స్. అంటే ప్రమోటర్లు రీసెంట్ గా కానీ పాస్ట్ లో కానీ ఏమైనా మిస్టేక్స్ చేశారా, వాళ్ళకి సంబంధించి నెగటివిటీ ఏమైనా ఉందా ఒకసారి మనం చూడాలి. ఈ కంపెనీ సిఎస్ఆర్ కంప్లైన్స్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తుందండి. కొంత పెనాల్టీస్ కూడా వీళ్ళు పే చేశారు. కొన్ని రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయట. రెంటల్ పేమెంట్స్ కి సంబంధించి కొన్ని ఇష్యూస్ అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయండి. ఒకసారి స్క్రీన్ పాస్ చేసుకుని డేటా అంతా చూడండి. దీని భూతద్దంలో చూడకండి. ప్రతి కంపెనీకి ఏదో ఒక నెగిటివ్ ఉంటుంది. ప్రస్తుతానికైతే వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ కంపెనీలో మనకి బాగా కనిపిస్తున్నవి ఏంటి అంటే 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే దీనికి ఉందండి. రైల్వే కాంపోనెంట్స్ లో వందే భారత్ కోసం, మెట్రో కోచెస్ కోసం, అలాగే రైల్వే రిఫర్బిష్మెంట్స్ కోసం వీళ్ళు ప్రాజెక్టులు అయితే ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. డిఫెన్స్, ఏరోస్పేస్, డ్రోన్ టెక్నాలజీ ఇలాంటి వాటిల్లో కూడా ఫ్యూచర్ లో వీళ్ళు ఎంట్రీ ఇస్తూ ఆపర్చునిటీస్ ని క్యాప్చర్ చేయడానికి చూస్తున్నారు. ఆర్డర్ బుక్ ఏంటి అంటే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ప్రాఫిట్ మార్జిన్స్ హెల్తీగా ఉన్నాయి కనుక మేనేజ్మెంట్ కూడా ఫుల్ గా హై మార్జిన్ ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాము అంటున్నారు కనుక ఇవి మనకి కాస్త పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. కానీ ఒక ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీకి, ఎస్పెషల్లీ రైల్వే ఎక్స్పోజర్ తో పెరుగుతున్న కంపెనీస్ కి ఫ్యూచర్ లో డిఫెన్స్ డైవర్సిఫికేషన్ రావడం గానీ, లేదు అంటే లాంగ్ టర్మ్ ఆపర్చునిటీస్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల గానీ ఖచ్చితంగా గ్రోత్ బాగుంది అని చెప్పొచ్చు. కాకపోతే ఈ కంపెనీకి చాలా చాలా హై రిసీవబుల్స్ ఉన్నాయండి. క్యాష్ ఫ్లోస్ కాస్త వీక్ గా ఉన్నాయి. ఇది బిగ్గెస్ట్ ఫినాన్షియల్ రిస్క్ కింద మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. గవర్నెన్స్ ఇష్యూస్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వీటిని కూడా మనం ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. అండ్ ఓవరాల్ గా అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇలాంటి కంపెనీస్ని మనం ఎగ్జిక్యూషన్తోనే నమ్మాలండి. కంపెనీ ఆర్డర్ బుక్తో కాదు, మేనేజ్మెంట్ వాళ్ళు ఇస్తున్న గైడెన్స్తో కాదు. ఫర్దర్గా రిజల్ట్స్లో గ్రోత్ కనిపిస్తే ఈ కంపెనీని మనం ఫర్దర్గా ఫాలోఅప్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఫర్దర్గా డిఫెన్స్లోకి ఇలాంటి వాటిలోకి వెళ్తామంటున్నారు కనుక వాటికి సంబంధించి ఆర్డర్ బుక్ వస్తుందా, ఆర్డర్ బుక్ ప్రాఫిట్ల కింద లేదు అంటే రెవెన్యూస్ కింద కన్వర్ట్ అవుతుందా, ఇలాంటివన్నీ కూడా మనం ఫాలోఅప్ చేయాలి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ ఎయిర్ ఫ్లో కంపెనీ అనేది ఒక ఎక్సైటింగ్ గ్రోత్ స్టోరీ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది, దీనివల్ల స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంటుంది. కంపెనీ మేనేజ్మెంట్ పాస్ట్ లో కొన్ని ఇబ్బందులు అయితే పడింది. క్యాష్ ఫ్లోస్ కాస్త ఇబ్బంది పడుతున్నాయి కనుక ఖచ్చితంగా మనం మానిటర్ కేర్ఫుల్ గా చేస్తే ఎవ్రీ క్వార్టర్ మనకి గ్రోత్ కనిపిస్తూ ఉంటే ఇలాంటి వాటిని మనం ఫాలోఅప్ చేస్తూ ఉండాలి ఫర్దర్ గా. సో ఈ కంపెనీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను ఫాలోఅప్ చేస్తూ ఉంటానండి. మీరు వాట్సాప్ నంబర్ కి సేవ్ చేసుకుంటే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. లేకపోతే నాతో మాట్లాడడానికైనా వాట్సాప్ లో పింక్ చేయడానికైనా మీకు అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేశారనుకోండి, మనం ఎటువంటి అప్డేట్ చేసినా కూడా మీకు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వస్తాయండి. ఇలాంటి చాలా చాలా వీడియోస్ మనం ప్రతి వీకెండ్ మాట్లాడుకుంటామండి. శనివారాల్లో వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తే మీకు చాలా చాలా మంచి అప్డేట్స్ అయితే మార్కెట్ గురించి తెలుస్తూ ఉంటాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుందని ఆశిస్తున్నా. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ధన్యవాదాలు.